విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. స్మార్ట్ మీటర్ల వలన నష్టం లేకపోతే ప్రజల్లోకి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించడం దేనికని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వినియోగదారులపై ఎటువంటి అదనపు ఛార్జీల భారం ఉండదని ఏపీ ఈపీడీసీఎల్ రఘునాథ్ బాబు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే బలవంతంగా బిగించిన స్మార్ట్ మీటర్ల వలన అదనపు ఛార్జీలు రావడంతో అనేక సంస్థలు, వ్యాపారదారులు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఆయన గుర్తు చేశారు. తెలిసివారు గంటవారిపుంతలో గల కొండలరాయుడు ఆలయం వద్ద శ్రావణ మాసం మంగళవారం గరుడ పంచమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్టుముక్కల సత్యనారాయణ రాజు తెలిపారు. తుల, విశాఖ, కర్కాటక, మీన, ధనస్సు, మిథున రాశి వారు, అనురాధ నక్షత్రం వారు గరుడ పంచమి సందర్భంగా అభిషేకాలు చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. దీనివల్ల ఎంతో ఫలితం ఉంటుందని, భక్తులు గరుడ పంచమి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. అత్తిలిలో గల మండల పరిషత్ బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తనిఖీ చేశారు. భోజనం నాణ్యతగా ఉందా లేదా, మెనూ ప్రకారం వంట చేస్తున్నారా తదితర విషయాలను ఆరా తీశారు. భోజనాన్ని రుచి చూశారు. భోజన పథకానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో ఉన్న ఐశ్వర్య దుర్గాదేవి ఆలయంలో అమావాస్య గురువారం సందర్భంగా రాహుగ్రహం అధిష్టాన దేవత అయిన ఐశ్వర్య దుర్గాదేవికి అభిషేకం, కుంకుమ పూజ, పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చేబ్రోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అపర భగీరథుడు గోదావరి జలాలు వృధా కాకుండా బ్యారేజ్ కట్టి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేసి కోట్లాది మందిలో దేవుడిగా నిలిచిన కాటన్ దొర వర్ధంతి సందర్భంగా అత్తిలిలో పలువురు నివాళులర్పించారు. టీడీపీ నాయకుడు పుప్పాల అర్జున్ రావు తదితరులు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి వారి మాతృమూర్తితో కలిసి మా ఊళ్ళమ్మను దర్శించుకున్నారు. తొలుత కలెక్టర్ కు ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ స్వాగతం పలగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అంతరాలయానికి తోడుకుని వెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్ కు ఆశీర్వచనం అందించారు. అత్తిలిలో గల శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి అమ్మవారికి శ్రీ పుంతులో ముసలమ్మ అమ్మవారి దేవస్థానం తరపున ఆషాఢ మాస సారెను సమర్పించారు. పలు రకాల స్వీట్లు, పళ్లతో అమ్మవారికి సారెను అందచేశారు. ఆలయ అర్చకులు ఐలూరి కాశీ, ఐలూరి కృష్ణ ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు హాజరై అమ్మవారి సారె కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని లబ్ధిదారుల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇచ్చిన స్థలాలు సైతం ఎందుకు పనికి రాకుండా కనీసం ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాయని లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలం ఐతంపూడి, పేకేరు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ, అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. కమిషన్ల కోసం ధనార్జన ధ్యేయంగా అన్యాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని,
అర్హులైన లబ్ధిదారులకు రాబోయే రోజుల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అందజేయాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, అందుకు అనుసరించి లబ్ధిదారుల ప్రణాళిక తయారు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎరగవరం మండలం పేకేరు, ఐతంపూడి గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 గ్రామాల్లోనూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల వారందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అందినటువంటి సంక్షేమం ఏదైతే తల్లికి వందనం ఉందో పిల్లలందరికీ కూడా రావటం, అదేవిధంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు రావటం, పెన్షన్లు పెంపొందించడం, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా చాలా మందికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఈ ఏలేటిపాడు, ఐతంపూడి, పేకేరు గ్రామాల్లో ఇళ్ల పట్టాలకి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఆ స్థలాలు ఎందుకు పనికిరాకుండా, కనీసం ఇల్లు కట్టుకోలేకుండా, అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు కమిషన్ల కోసం సంపాదన ధ్యేయంగా లబ్ధిదారులను అడ్డుపెట్టుకుని అన్యాయంగా వారికి కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలు, వాటన్నిటి పట్ల కూడా ఈరోజు ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలకు కావాల్సినటువంటి వారికి అందరికీ కూడా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తణుకు డిపోలో రోజువారీ వేతనంతో అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ గా పనిచేయటకు డ్రైవర్స్ తీసుకోనున్నట్లు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. హెవీ లైసెన్స్ ఉండి కనీసం 18 నెలలు పూర్తయిన వారు అర్హులు అన్నారు. డ్రైవర్స్ బయోడేటా పరిశీలించి ఎటువంటి యాక్సిడెంట్ లేనట్లుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ లెటర్ తో పాటు ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రావాలి అన్నారు. రికార్డులు పరిశీలించి మెడికల్ టెస్టులు చేయించి ట్రైనింగ్ పంపించి ఎంపికైన వారిని రోజువారీ వేతనానికి తీసుకుంటామని అన్నారు. దరఖాస్తులు తణుకు డిపో అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయంలో ఇవ్వాలి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన నా కాన్వాయ్లోని ప్రచార రథంపై జనసేన మూకలు దారుణంగా దాడికి తెగపడ్డారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీస్ వ్యవస్థ దారుణంగా నిర్వీర్యమైందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి గోపి విగ్రహాన్ని కూడా పెట్టిన ఘనత కారుమూరికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వడ్డూరి సీతారాం, నాయకులు జల్లూరు జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, పైబోయిన యేసుబాబు పాల్గొన్నారు. దారిలో తణుకు టౌన్ బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది. వెనకాల కారులో నేనున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు చూస్తూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ర్యాలీ సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సరే, వెళ్ళొచ్చు. కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయినెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా, దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ
ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది. ఆ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు. వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. మాకు స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన. కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు, నాతో ఉండేవాళ్ళు ఉంటమే, తెలుగుదేశంలో ఒక మాట అనకూడదు, వెళ్ళిపోవచ్చు అంటున్నారు. 15 సంవత్సరాలు తెలుగుదేశం తోటే ఉంటానంటున్నారు. మరి వీళ్ళని అడుగుతున్నాను నేను, మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, నేను పోరాటం చేయటమే నాకు తెలుసు, నేను పోరాటమే చేస్తాను, పరిపాలన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు, ఆయనే ఉండాలంటున్నారు. సరే, అది మీ ఇష్టం, మీ సమస్య. కానీ మా పార్టీల మీద, మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను. జుత్తిగ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిడదవోలు ఆర్ఆర్ లయన్స్ కంటి ఆసుపత్రి ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని జుత్తిగ పంచాయతీ పక్కన ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో నిర్వహించారు. 75 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 12 మందికి ఐఓఎల్ శస్త్రచికిత్సలు చేయాలని, 15 మందికి కళ్ళజోళ్లు ఇవ్వాలని, 8 మందికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కంటి వైద్య శిబిరాన్ని పెనుమండ్ర వైద్యులు డాక్టర్ ఎంఎం విజయసింహారెడ్డి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు జీజేఎస్ కుమారి, కార్యదర్శి జి రామకృష్ణారెడ్డి, కోశాధికారి ఎస్ రామకృష్ణారెడ్డి, తమనంపూడి వీర్రెడ్డి, డివి రామారెడ్డి, పి శ్రీనివాసరెడ్డి, సత్యవిజయ్ కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్ నుండి జోనల్ చైర్పర్సన్ పట్నాల వెంకటేశ్వరరావు, ఉలుసు భాస్కర్ రావు, యాతన రాంబాబు కూడా పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధిపై గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గణపవరం 3 సచివాలయం నందు వైద్యాధికారి ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధిపై ఇంటింటి అవగాహన కల్పిస్తున్నామని, సమిష్టి భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చునని అన్నారు. దోమలు పెరగకుండా చూసుకోవడం ప్రతి ఇంటి యజమాని బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్వి సత్యవతి, బాలమురళీకృష్ణ, పద్మజ, ఆశాజ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవ అష్టోత్తర కలశాభిషేకం గురువారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు ఎర్బండి రామాంజనేయులు, రత్నకుమారి, పెద్దయ్య నాయుడు, నాగలక్ష్మి దంపతులచే ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున భక్తులు కిక్కిరిశారు. ఉండి భీమవరం ఎమ్మెల్యేలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు, జనసేన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, కొర్ర రామ్మూర్తి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దంపతుల ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అందరూ ఓట్లు కావాలని అనుకోకుండా హిందూ మతాన్ని శ్రీ మహావిష్ణు స్వరూప, శ్రీ ధన్వంతరి స్వరూప, శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ ఉండి మండలం మహదేవపట్నం గ్రామదేవతలైన శ్రీ గంగాదేవి, మహంకాళి అమ్మ, వెంకమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాసారి సమర్పించారు. తొలుత అమ్మవార్లను శాకంబరులుగా అలంకరించి గ్రామంలోని వినాయకాలయం నుంచి అమ్మవార్ల ఆలయం వరకు మేళతాళాలు, బాజా భజంత్రీల మధ్య ఆలయ చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ గుట్టుముక్కల నాగరాజు నేతృత్వంలో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి
గ్రామానికి చేరుకుని చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, రకరకాల పండ్లు, మిఠాయిలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు తీసుకొచ్చిన సారె బిందెలతో ప్రత్యేక పూజలు చేసి పాల్గొన్నారు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. అక్రమణలు తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసిన కోమటిగుంట గ్రామాన్ని ప్రతి గ్రామం ఆదర్శప్రాయంగా తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ ను గ్రామ సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్ సొంత నిధులతో 5 లక్షలతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ తో కూడిన పార్కును కూడా ప్రారంభించి, అదేవిధంగా తాను గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో 15 లక్షలతో నిర్మించబోయే కమిటీ భవనానికి కూడా భూమి పూజను రఘురామకృష్ణంరాజు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోనం భాగ్యశ్రీ శివకుమార్, ఉప సర్పంచ్ వేగిరెడ్డి లక్ష్మి, ఎంపీపీ పెన్నెత్స శిరీష విశ్వనాథరాజు, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, డీసీ చైర్మన్లు గోకరాజు వెంకటసింహరావు, తోటఫణిబాబు, టీడీపీ మండలాధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, బీజేపీ ఉండి ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి, పానకాల కృష్ణాంజనేయరావు, ఉద్దరా శ్రీనివాసరాజు, ఆర్డబ్ల్యూఎస్ డి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చక్కటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే రేపు రాబోయే నెల రోజుల్లో ఒక మంచి వాలీబాల్ కోర్టు, ఒక షటిల్ కోర్టు, అంటే వ్యాయామానికి, శారీరక ఆరోగ్యానికి కూడా ఒక చక్కటి వాతావరణం వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా క్రియేట్ చేసుకుంటాం. చాలా గ్రామాలు కూడా కోమటిగుంటని ఒక ఆదర్శంగా తీసుకుని గ్రామాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలో ఎటువంటివి ఉంటే తొలగించుకొని మన ఊరు బాగుండాలి, ఊరు ప్రజల ఆరోగ్యం బాగోవాలి అంటే ముందు చక్కటి మంచినీరు ఉండాలి. ఆ మంచినీరుకి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రాంగణం, మార్నింగ్ వాక్కి డెఫినెట్గా చాలా సంతోషం అనిపించింది. ఈ గ్రామస్తులు, ఆ పెద్దల సర్పంచ్, వాళ్ళ భర్త అందరూ కూడా కలిసి తీసుకున్న చొరవ. దాంతోపాటు వాళ్ళ మరొక కమ్యూనిటీ హాల్ ఎప్పుడో నేను ఎంపీ కింద ఉండగా అప్పుడు శాంక్షన్ చేసింది ఈరోజు శంకుస్థాపన చేయటం. మరి దానికి మరి కాంట్రాక్టర్లు కాస్త వెనకంజ వేసినప్పటికీ కూడా అది కూడా గ్రామస్తులే టేకప్ చేసి ఫాస్ట్ ట్రాక్లో
కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ త్వరలో ఈ ఊర్లో మళ్ళీ మీరు కంప్లీట్ చేశాక మళ్ళీ దీని ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీ షటిల్ కోర్టులు అవి కంప్లీట్ చేయండి, అప్పుడు మళ్ళీ వద్దాం. ఆదర్శప్రాయంగా కామెడీ గుంటని అందరూ తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.